ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదా. దేవుని మాటల ద్వారా ఎంతో నెమ్మది, ఎంతో సమాధానం మనం చూడగలుగుతున్నాం. ప్రతిరోజు కూడా ఆయన మాటలు మనల్ని బలపరుస్తున్నాయి. మరి ఉదయకాల సమయంలో ఇంకెందుకు ఆలస్యం అండి? ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం. భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. భయపడకుము, నేను నీకు కేడముగా ఉన్నాను, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఎస్, చూడండి, ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారు దేవుడు? అబ్రహాం గారితో. ఆమె ఎస్, అవునండి. ఆయన మాట శ్రేష్టమైన మాట అండి. ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నారు, భయపడకుము, నేను నీకు కేడముగా ఉన్నాను. ఆమె ఉదయకాల సమయంలో ఆయన మనకు కేడముగా ఉన్నారండి. చూడండి, మనము కొన్ని పరిస్థితులను బట్టి చెదిరిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇదిగో ఈ సమస్య, ఈ పరిస్థితి, నేను ఎలా ముందుకు వెళ్ళగలుగుతాను, నేను ఎలా దాటగలుగుతాను, శత్రువు నన్ను ఎంతగానో పతనం చేయాలనో, నాశనం చేయాలనో చూస్తున్నాడు కదా. నేను ఏమి నా జీవితంలో ఎప్పుడు ఇవే బాధలా అన్నట్లుగా మన జీవితం ఉంటూ ఉంటుంది. భయపడుతూ ఉంటాం, అన్ని విషయాలను బట్టి భయపడుతూ ఉంటామండి. అన్ని పరిస్థితుల్లో భయాన్నే మనం చూస్తూ ఉంటాం. అందుకనే ప్రభు అంటున్నారు, భయపడొద్దు, నేను నీకు కేడముగానున్నాను. ఆమేన్. ఎస్, ఆయన మనకు కేడముగా ఉన్న దేవుడై ఉన్నారండి. ఆయన మనతో ఉంటే భద్రత. ఆమేన్. ఆయన కేడం మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది, రక్షిస్తుంది, శత్రువు నుంచి తప్పిస్తుంది, భయంకరమైన పోరాటము నుంచి విజయాన్ని తీసుకొని వస్తుంది. ఆమేన్. అందుకని ప్రభు కేడాన్ని మనం కోరుకునే వారిగా ఉండాలి. ఆమేన్. మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నానో, ఏ ప్రయత్నంలో అయినా ప్రభు కేడం మనతో ఉండాలండి. ఆయన కేడము సురక్షితముగా మనల్ని మరి నడిపిస్తూ ఉంటుంది. ఉదయకాల సమయంలో దేవుడు నీకు కేడముగా ఉన్నానని మరి మాట్లాడుతుండగా ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు అంతగా నువ్వు వేదన చెందుతున్నావు? పడాల్సిన అవసరం లేదండి. ప్రభు నీకు కేడముగా ఉన్నారు. అన్ని విషయాల్లో ఆయన నీకు కేడముగా ఉండి నిన్ను అద్భుతకరంగా ప్రభు నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ పోరాటముతో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు కేడము మనతో మరి ఉంటుందని ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. ఉదయకాల సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆ కేడము మరి చూడండి. ప్రభు రక్షణ, సంరక్షణ, కాపుదల ఎవరికి అంటే ఆయన యందు భయము, భక్తి కలిగిన వారికే. ఈ ఉదయకాల సమయంలో భయము, భక్తి గల వారిగా ఉన్నామా? చాలాసార్లు భక్తి ఒకటే చేస్తాం, కానీ ఒంట్లో భయం ఉండదండి. భక్తి ఒక్కటే, భక్తి చేసే వారికి కాదు, కానీ చూడండి, భక్తితో పాటు దేవుని శక్తిని ఆశ్రయించే జీవితాలుగా ఉండాలి. దేవుని శక్తిని ఆశ్రయించకపోతే మన జీవితంలో మన భక్తి ఎందుకు పనికిరాదు. ఉదయకాల సమయంలో భక్తి, భయము రెండు ఉండాలండి. ఆమేన్. ఆ భయం ఏమి చేస్తుందంటే మనల్ని అద్భుతకరంగా నడిపిస్తుంది. ప్రభు మహిమ ఏంటో మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో పరిస్థితులు తారుమారైనప్పుడు ప్రభుని ఆశ్రయించడం, లేకపోతే ఆయన స్తుతించడం, ఆయనను కీర్తించడం మానేస్తూ ఉన్నారా? వదిలిపెడుతూ ఉన్నారా? చాలా మట్టుకి భయం ఉండలేకపోతుంది కదా మన జీవితంలో. ఎప్పుడు మనం దీవించబడతాం, ఎప్పుడు మనం ఆ బ్లెస్సింగ్స్ని చూడగలుగుతాం, మన మహిమ చూడగలుగుతాం. ఉదయకాల సమయంలో నువ్వు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏ విషయంలోనా భయము, భక్తి కలిగిన జీవితాలుగా నీ జీవితం ఉంటే అద్భుతంగా నీ జీవితంలో ప్రభు కేడముగా మరి ఆయన నీకు ఉండి అన్ని విషయాల్లో కృప చూపించే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ఏ విషయంలో వేదన కలిగి ఉన్నా, బాధతో ఉన్నా
మరి ఆ పరిస్థితిలో నిలబడి, దేవా నీ సహాయం నాకు కావాలి, నువ్వు నాకు కేడముగా ఉండు, నా జీవితంలో ఒక చక్కని ప్రభా అద్భుతాన్ని జరిగించుకుని అడిగినప్పుడు ప్రభు నిశ్చయంగా నీకు తోడై ఉండి అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రార్థిద్దాం, దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రాధేయపడుదాం. దేవుడు అద్భుతం చేయబోతున్నారండి. మరి ఇంకెందుకు ఆలస్యం? దేవుడు చక్కగా మాట్లాడి ఉన్నారు కదా, ఆయన కేడము మనతో ఉంది. ఆయన కేడము మరి నిన్ను నన్ను అద్భుతంగా నడిపించబోతుంది. భయం అక్కర్లేదు. ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ పనులలో ఏమి మరి ఎలా ముందుకు సాగాలో, పిల్లల పరిస్థితి ఏంటి, ఇబ్బందులు ఏంటి, మరి ఈ కొరతల వల్ల నా జీవితం ఎటుపోతుంది, ఇవన్నీ అవసరం లేదండి. భయము భక్తి కలిగి ఉందాం చాలు. ఆ భయము భక్తి మనల్ని అద్భుతంగా నడిపిస్తుంది. చూడండి, ఉదయకాల సమయంలో అబ్రహాము గారిలో ఉన్న ఆ భయము భక్తియే దేవుని మహిమను చూసేటట్లుగా చేసింది. ఆయనకు మరి అబ్రహాము గారికి దేవుడే కేడముగా ఉన్నారు. ఆమె నీ జీవితంలో కూడా ప్రభు జరిగించబోతూ ఉన్నారు. ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ముందుకు సాగుదాం. తండ్రి మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. అయ్యా నీ కేడముగా, అయ్యా నీవు మా కేడముగా ఉన్న దేవుడవై ఉన్నావు. నీ కేడం మేము చూడాలంటే భయము భక్తి గలవారమే నిన్ను ఆశ్రయించే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. నీవు అయ్యా ఇదిగోండి మీకు సమీపంగా ఉండే జీవితాలుగా మా జీవితాలు ఉండాలయ్యా. నిన్ను ఆయాసపరిచే జీవితాలుగా ఉండద్దయ్యా. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. మీ బలమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం. యేసు పరిశుద్ధ నామంలో ప్రభా ఇదిగోండి ప్రతి ఒక్కరికి కేడముగా మీరుండి అద్భుతమైన రీతిలో మీరు నడిపించమని వేడుకుంటున్నాం. నీ కేడము అయ్యా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి మా జీవితంలో మేము చూచే వారిగా ఉండే కృపను దయచేయండి ప్రభా. నీ దయను సంపాదించే వారికి, పొందుకునే వారికి మా జీవితాలు ఉండును గాక. బ్లెస్ చేయండి. ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగోండి ప్రతి ఒక్కరి పైన మీ కృప బలముగా కుమ్మరించబడును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి, గొప్ప చేయండి. ఈ రోజంతటి మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యా మీరు తోడే ఉండండి. ప్రతి విషయంలో, ప్రతి ప్రయత్నంలో, ప్రతి మార్గాల్లో మీరు తోడే ఉండండి. నమ్మకమైన వారిగా మేము ఉండే కృపను దయచేయండి. ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా ఏ కొరతతో, ఏ కష్టంలో, ఏ నష్టంలో, ఏ బాధలతో, ఏ ఇబ్బందులతో, పోరాటాలతో ఉన్నారో వారికి విజయం కలగచేయండి. వారిని అందరినీ మీ స్వాధీనంలోకి తీసుకోండి. అద్భుతమైన రీతిలో నడిపించండి. ఉదయకాల సమయంలో ఎంతమంది సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక ఉన్నారో వారికి కృప కలుగునుగాక. సమాధానం చేత నింపబడుదురుగాక, గొప్పవారగుదురుగాక, దీవించబడుదురుగాక, క్షేమం కలుగునుగాక. బలమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిస్తున్నామని, అందరి జీవితంలో అద్భుతం జరిగించమని, కృప కలుగునుగా అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ బ్లెస్ చేస్తూ బలమైన రీతిలో నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తాడేపల్లిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, ఈ నెల 29వ తారీఖు నాడు మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మన తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి గుండం వారి ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మరి 29వ తారీఖు గుండం వారి ఫంక్షన్ హాల్లో తాడేపల్లిగూడెంలో జరగబోతుంది. మర్చిపోకండి, 29వ తారీఖు జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. మరి వివరాలకు మరి ఆ ప్రేయర్ టవర్ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. అమలాపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు. అద్భుతమైనటువంటి ఆరాధన, శక్తివంతమైన స్తుతి ఆరాధన, మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో 30వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి. ఎక్కడ అనుకుంటున్నారా? మన అంబేద్కర్ భవన్లో, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అమలాపురంలో ఈ సభ జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మర్చిపోకండి, డిసెంబర్ 30వ తారీఖు ఆరాధన జరగబోతుంది. గాడ్ బ్లెస్ యూ.